జయ హో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి. మముగన్న మా అమ్మకు పుట్టినరోజు పండుగ నేడు. మమతల మా తల్లి దివి నుంచి దిగివచ్చెను. మన్నవ గ్రామాన గౌతమస గోత్రాన రంగాంబ సీతాపతి పుణ్యదంపతులింట పరమాత్మ మాతృమూర్తిగా అవతరించెను. అందరినీ అడ్డాల బిడ్డలుగా లాలించెను. భేదమెరుగక సకల జీవులను కరుణించెను. అందరిల్లు అందించి అందరినీ ఆదరించెను. మానవాళికి మహత్తరమైన రోజు. మానవాళికి మహత్తరమైన రోజు. పరమాత్మ దివి నుండి భువికి దిగివచ్చిన రోజు. పరమాత్మ మనకు పరమాప్తురాలుగా మాతృమూర్తిగా మన కోసం అవతరించి ఈ విశ్వాన్ని ప్రేమానురాగ పరివృతం చేసిన శక్తి జయంతి. శక్తి జయంతి ఉత్సవ జెండా ఎగరవేసిన రోజు. లోకాలన్నింటినీ తన దివ్యకాంతుల కుంభవృష్టిలో స్నానం చేయించి పునీతం చేసిన మహాశక్తి పుట్టినరోజు. అసంఖ్యాకుల నుదుట కుంకుమదిద్ది నోళ్లకు గోరుముద్దలందించి ఆదరించి ఆశీర్వచనాన్ని ప్రసారం చేసిన అనురాగమూర్తి పుట్టినరోజు. అపూర్వమైన నిర్వచనాలతో ప్రవచనాలతో భాషకే ఒక సౌందర్యాన్ని పరిపుష్టిని ప్రసాదించిన తల్లి జయంతి ఈరోజు. ఎంతటి దుర్మార్గుడినైనా వాడు నా బిడ్డే అనగలిగిన మాతృమూర్తి జయంతి నేడు. భేదమెరుగని విధానమే నా విధానమని ప్రకటించిన అభేదమూర్తి పుట్టినరోజు. అమ్మగా తప్పితే మరే రకంగానూ వ్యక్తం కావటానికి నిరాకరించిన విశ్వజనని ఈ భువికి దిగివచ్చిన రోజు. దేవులాడినా దొరకని వాడే దేవుడు అని చెప్పి దేవుణ్ణి బట్టబయలు చేసిన జ్ఞానమూర్తి పుట్టినరోజు. అందరికీ సుగతి అని ప్రకటించి అందరి వెన్ను తట్టిన అభయప్రదాయిని అమ్మ పుట్టినరోజు. ఆకలే అర్హతగా అందరికీ అన్నాలు పెట్టి ఆకలి నోటిలో రోకలి కుక్కిన అన్నపూర్ణమ్మ పుట్టినరోజు. 1,00,000 మందికి ఒకే పంక్తిన భోజనం పెట్టిన తల్లి భూమిపై ఆవిర్భవించిన రోజు. ఆస్తికులను నాస్తికులను చెరో చంకనెక్కించుకున్న అద్వైతమూర్తి పుట్టినరోజు. అసూయ లేకపోవడమే అనసూయ తత్వం అని ప్రవచించిన అనసూయమ్మ తల్లి పుట్టినరోజు. ధ్యాసే ధ్యానమని రహస్యం విప్పిన ధ్యానమూర్తి పుట్టినరోజు. వర్గం లేనిదే స్వర్గమని స్వర్గాన్ని భువికి దించిన దయామయి పుట్టినరోజు. నన్నెవరు ప్రేమించినా ప్రేమించకపోయినా నేను అందరినీ ప్రేమించేలా ఆశీర్వదించమన్న ప్రేమ విరాట్ స్వరూపం పుట్టినరోజు. ఏమీ అక్కర లేకుండా కావాలన్న విరాగమూర్తి పుట్టినరోజు. సమస్త జీవులను సోదరులుగా చూడమన్న విశ్వకుటుంబిని పుట్టినరోజు. తన ఇంటికి అందరిల్లు అని పేరు పెట్టి అందరికీ అంకితం ఇవ్వగలిగిన అందరమ్మ ఆవిర్భవించిన రోజు. కారుణ్యమూర్తి కామితార్థప్రదాయని హైమమ్మ కన్నతల్లి పుట్టినరోజు. నాగేశ్వర భాగేశ్వరి అనసూయేశ్వరి శకం ఆరంభమైన రోజు. జిల్లెళ్లముడి కార్యక్షేత్రంగా తన ప్రేమను పంచిన ప్రేమస్వరూపిణి జిల్లెళ్లముడి వాత్సల్య యాత్ర ఆరంభ రోజు. అమ్మతనం మానవ రూపం ధరించిన రోజు. ఆ ఆనందం మళ్ళీ మన జీవితాన ప్రవేశించిన రోజు. ఇదే మానవాళికి మహత్తరమైన రోజు. జయ హో మాత. న భూతో న భవిష్యతి. మన అమ్మగా మనకు మాతృప్రేమ అనంతంగా అందించటమే కాదు, వేదాంతపు లోతులను కూడా అమ్మగానే దర్శింపచేసింది. ఏదైనా విషయాన్ని వివరించాలంటే జ్ఞానుల పద్ధతి ఒకటి, గురువుల పద్ధతి మరొకటి, భక్తుల దృక్పథం ఇంకొకటి. అదే అమ్మ బోధిస్తే ఆ తీరే వేరు. దాంట్లో భయం ఉండదు, భరోసా తప్ప. దాంట్లో దండన లేదు, లాలన తప్ప. అందరూ కొందరికి ఉత్తమగతులు, మరికొందరికి అధోగతులు అంటే అమ్మతత్వం ఈ విచక్షణను అంగీకరించలేదు. అందుకే అందరికీ సుగతే అంది. మరి అందరూ చేస్తున్న పాపపుణ్యాల సంగతి ఏమిటి అంటే మనిషి కర్తృత్వం అమ్మ అంగీకరించలేదు. దైవ ఆజ్ఞ లేనిది మనిషి ఏమీ చేయలేడు కదా. మరి అలాంటప్పుడు ఆ మంచి చెడులకు దైవమే బాధ్యత వహించాలంటూ
తన బిడ్డలను వెనకేసుకొచ్చింది అమ్మ. బిడ్డల మంచి చెడు బాధ్యతలను తాను తీసుకున్నది. ఇలా అన్ని సందర్భాల్లోనూ అమ్మ అమ్మగానే ఆలోచించింది. ఒక సామాన్య గృహిణి ఎలా తన కుటుంబ సభ్యుల ఆకలి గురించే ఆలోచిస్తుందో, అమ్మ కూడా జగన్మాతగా తన ఆలోచనలను, బోధలను ఎప్పుడూ తన బిడ్డల ఆకలి చుట్టే తిప్పింది. దానిని సకల జీవరాశులకు విస్తరింపచేసింది. ఒకతను వచ్చి, నాకేదైనా ఉపదేశం చేయమ్మా అంటే, అదిగో అక్కడ బాపట్లలో అగ్ని ప్రమాద బాధితుల కోసం పులిహోర పొట్లాలు కడుతున్నారు, నువ్వు కట్టు అంది. ఒక సేవా సంస్థ వారు సందేశం ఇమ్మంటే, మీ సేవ కొనసాగించండి, అయితే అది వేరే ఎవరికో చేస్తున్నట్లు కాక మీ బిడ్డలకు చేస్తున్నట్లు భావించండి అన్నది. అమ్మా, ఆ పిల్లి పిల్లల కోసం తెచ్చిన ఆహారం నీ గదిలోకి తీసుకుని వచ్చి గదంతా మలినం చేసేస్తోందమ్మా అంటే, దాంట్లో తప్పేముంది నాన్న, మీరు మీకు రుచికరం అనిపించిన పదార్థాలు మీ పిల్లలకు తినిపించాలనుకోరు అని ఆ పిల్లిలో కూడా తన బిడ్డనే చూస్తుందమ్మ. ఇంతవరకు లోకంలో ఎందరో మహానుభావులు, ఋషిపుంగవులు, యోగీశ్వరులు అహం బ్రహ్మాస్మి అని సంభావన చేయగలిగారు. తత్వమసి అని ఉపదేశం చేశారు. అయం ఆత్మా బ్రహ్మ అని ప్రబోధించారు. సర్వం ఖల్విదం బ్రహ్మ అని దర్శించారు. ఆ యోగులు, ఆ ఋషులు ఆత్మ సాక్షాత్కారం పొందిన తరువాత, లోపల వెలుపల భాషించేది ఒక్కడేనని తెలుసుకున్న తరువాత కొందరు అంతర్ముఖులై ఆనందామృత పానచిత్తమత్తులై తరించారు. మరికొందరు బహిర్ముఖులై తామెరిగిన సత్యాన్ని ప్రపంచానికి బోధించి ప్రవక్తలైనారు. ప్రకృతి పరిణామశీలమైనది, అభివృద్ధి పథగామి. అందుకే వారి వారి బోధనలను అదే పరిణామ క్రమంలో ప్రకటించారు. బుద్ధుడు మానవ జీవిత క్లేశాలకు కోరిక కారణమన్నాడు. ఆ కోరిక వదులుకుంటే మనిషి శాంతితో జీవిస్తాడని తనదైన జీవనశైలిని ఆవిష్కరించాడు. ఒక మతానికి ప్రవక్త అయినాడు. కానీ అమ్మ కోరికను విస్తృతపరుచుకోమన్నది. సర్వత్రా అనురాగమే విరాగమన్నది. కోరిక పోవాలనుకోవటం కూడా ఒక కోరికే అన్నది. సంసారం, భర్త, భార్య, సంతానం, మమకారాలు అన్నీ లౌకిక బంధాలని, ఇవి దుఃఖానికి హేతువులని పూర్వులు నమ్మితే, అమ్మ అనురాగానికి, మమకారానికి సరిహద్దులు, పరిమితులు చెరిపేసి సర్వత్రానురాగం, అపరిమిత మమకారం, మాధవత్వానికి మారుపేర్లు అనేసరికి మనకున్న అపోహలు దూదిపింజలైనాయి. మన బిడ్డ యందు ఏమి చూస్తున్నామో అందరి యందు దానిని చూడటమే బ్రహ్మస్థితిని పొందడం అని అమ్మ ప్రబోధం. లౌకికంగా కూడా అందరిలో మన బిడ్డను చూడగలిగితే ఈనాటి ఎన్నో సమస్యలకు అది పరిష్కారం. మన బిడ్డ కలెక్టర్ అయితే ఒకసారే సంతోషం. కలెక్టర్ అయ్యే వాళ్ళందరినీ మన బిడ్డలుగా భావించగలిగితే రోజూ సంతోషమే. ఇక ఈర్ష్యాసూయలకు తావెక్కడా? అసూయను పారద్రోలడానికేగా ఈ అనసూయమ్మ రాక. అలాగే ఎవరికి కష్టం వచ్చినా తన బిడ్డకే కష్టం వచ్చినట్లుగా భావించగలిగితే వారి ఎడల మన ప్రవర్తన ఎంత దయగా ఉంటుంది. ఒకసారి ఒక స్వచ్ఛంద సేవా సంస్థకు చెందిన వారికి అమ్మ ఇచ్చిన సందేశం ఇక్కడ గమనించండి. తమ బ్రతుకు తాము బ్రతకలేని బలహీనులకు ఆసరా ఇవ్వండి, వారికి తోడ్పడండి. అయితే అది వారిపై జాలితో కాక వారిని భగవత్ స్వరూపాలుగా భావించి చేయండి. ఇలా మనం చేయగలిగితే ఇక ప్రపంచంలో దుఃఖానికి స్థానం ఎక్కడ? దుఃఖానికి స్థానం లేకుండా అంతా సంతోషమే. అయితే అదేగా సంప్రదాయవేత్తలు చెప్పే స్వర్గం, సంస్కర్తలు కోరే నవ సమాజం. అందుకే అమ్మ వేదాంతవనంలో ప్రభవించిన మహామానవతా పుష్పం, మానవతా మహావనంలో విరబూసిన దివ్య పారిజాతం. ఆధ్యాత్మిక జీవితానికి మానవతా పరిమళాలు అద్దిన ఆదిశక్తి అమ్మ. మానవతావాదానికి ఆధ్యాత్మిక సౌందర్యం చేకూర్చిన వినూత్న ప్రబోధం అమ్మది. మీకు ఉన్నది తృప్తిగా తిని ఇతరులకు ఆదరణగా పెట్టండి అన్న వాక్యం అమ్మ మానవతా పరిమళాలు వెదజల్లుతుంటే, మీకు ఉన్నది తృప్తిగా తిని ఇతరులకు ఆదరణగా పెట్టండి, అంతా వాడే చేస్తున్నాడని భావించండి అన్న అమ్మ బోధ
మానవతా పుష్పానికి ఆధ్యాత్మిక సౌరభాలు అబ్బింది. అందరికీ అన్నాలు పెట్టే అన్నపూర్ణాలయంలో అమ్మ మహామానవతావాదం ప్రతిబింబిస్తుంటే, ఇది అన్నదానం కాదు, ఎవరి అన్నం వారు తింటున్నారన్న అమ్మ మాట సమస్త జీవరాశి పోషణకు బాధ్యత వహించిన నారాయణ అవతారం అమ్మే అని తెలియజేస్తున్నది. సాటి మానవునికి సేవ చేయండి అన్న ప్రబోధం అమ్మ విశాల హృదయం తెలియజేస్తే, సాటి మానవునికి సేవ చేయండి, అది మీ సోదరుడికో మీ బిడ్డకో చేస్తున్నట్లుగా భావించండి అన్న అమ్మ మాట అమ్మ జగన్మాతృత్వానికి ప్రత్యక్ష దర్పణం. ఈ ఊరు నాది, ఈ రాష్ట్రం నాది, ఈ దేశం నాది అన్నవాళ్ళు ఉన్నారు, కానీ ఈ సృష్టి నాది అన్నది ఒక్క అమ్మ మాత్రమే అంటాడు రామకృష్ణ అన్నయ్య. నన్నందరూ ప్రేమిస్తారు, అందరిళ్లల్లో నన్ను సభ్యుడిగా చూస్తారు అన్నవాళ్ళని చూశాం, కానీ తన ఇంటిని అందరిల్లుగా మార్చిన వారిని చూడగలమా? మన అమ్మను తప్ప. ఆకలేసి అడిగితే అన్నం పెట్టే కొందరిని చూశాం. అడగకుండానే స్వతంత్రంగా అన్నాలు తినే చోటు జిల్లెళ్లమూడిలోని అన్నపూర్ణాలయం తప్ప మరొకటి భూప్రపంచంలో ఉందా? నీకు కారు కొనిస్తానమ్మా అని ఒక సోదరుడంటే, నాన్న, పిల్లలు అన్నం తినటానికి కష్టంగా ఉన్నది, రేకుల షెడ్డు వేయించమని చెప్పే అనురాగమయ్యి ఈ అమ్మ కాక మరెవ్వరు. మార్వా అనే విదేశీ వనిత తన దేశానికి వెళ్ళిపోతూ కొన్నాళ్లకు తాను తగు మొత్తం సంపాదించగలనని, అమ్మ అనుజ్ఞ అయితే ఆ దేశంలో అమ్మపై ఒక పుస్తకం ప్రచురిస్తానని, లేకపోతే తానే అమ్మను చూడటానికి జిల్లెలముడి వస్తానంటే, నన్ను చూడకపోతే తాను దిగులు పడుతుంది, తననే ఇక్కడికి రమ్మనండి అన్నది అమ్మ. తన పేరు ప్రఖ్యాతుల కంటే బిడ్డ మనసుకు ప్రాధాన్యం ఇచ్చే ఇలాంటి ప్రేమమయ్యి ఇంకెవరున్నారు ఈ జగాన? మన తల్లి తప్ప. 1977లో తుఫాన్ వచ్చినప్పుడు, తుఫాన్ అనంతరం నీరు అలభ్యమైనప్పుడు రామకృష్ణ అన్నయ్య ప్రభృతులు, అమ్మా, చాలామంది సోదరులు నిన్ను వాళ్ళ ఊర్లకు ఆహ్వానించి ఉన్నారు, ఈ సమయంలో మనం ఎక్కడికో అక్కడికి వెళితే తిరిగి నీళ్లు లభ్యమైనప్పుడు రావచ్చు అన్నారు. అట్లా నేను రాలేనురా, నా ఉనికే వీరికి కొండంత అండ అన్న అమ్మ ఆప్యాయతను పోల్చేందుకు పూర్వఘట్టాలు ఏమన్నా ఉన్నాయా ఈ విశాల విశ్వంలో? తాను పసిప్రాయంలోనే అమ్మ ప్రేమను కోల్పోయి అఖిలాండ బ్రహ్మాండ కోటికి అమ్మ ప్రేమను చవిచూపటం ఏ తల్లికి సాధ్యం? తాను కడుపులో చిచ్చు పెట్టుకుని జగమందరికీ తల్లి ప్రేమ ఎవరు అందించగలరు? మన అమ్మ అనసూయమ్మ తప్ప. తన బిడ్డను బలి ఇచ్చి కలియుగ కల్పతరువు హైమాలయంకు శంఖువుగా ఎవరు సమర్పించగలరు? ఒక్క మన అమ్మ తప్ప. తాను అన్నం తినకుండా ఈ సకల జీవుల అన్నార్తిని తీర్చాలని కంకణబద్ధురాలైన విశ్వజనని అమ్మకు అమ్మే సాటి. తన ఇంటిని ప్రయోగశాలగా మార్చి విశ్వమానవాలయం నిర్మించిన జగజ్జనని ఎవరు? మన అమ్మ తప్ప. అమ్మకు శత సహస్ర వందనాలు. జయహో మాత శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి.